गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति हरिः ओम तत्सत्। ओम भस्माभिषेकमहितकरां भस्मविभूषिता सुंदरा हर ओम हालाहलधरा हर ओम हे शिव शंकरा भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुंदरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पतये हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందల హరి అందులో 51వ శ్లోకం. ఇది కూడా శ్రీశైలం మల్లికార్జునుని యొక్క వర్ణనే. మల్లికార్జునునికి ఈ విధంగా వర్ణన చేస్తున్నారు. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షసుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో. భృంగీచ్ఛానటన ఉత్కట
కరిమదగ్రాహీం స్ఫురత్ మాధవ ఆ మాధవ ఆహ్లాద నాదయుతః మహాసితవపుః పంచేషుణా చ అధృతః సత్పక్షసుమనః వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపః వికరతాం శ్రీశైలవాసీ విభో అంటున్నారు. ఇక్కడ భృంగి అంటే ఏమిటి? ఆ యొక్క శివుడి దగ్గర ఎప్పుడు ఎవరుంటాడో భృంగి ఉంటాడు, నంది ఉంటాడు, భృంగి ఉంటాడు. అర్థమైంది కదా? ఆ విధంగా ఆ యొక్క భృంగి అంటే భృంగి ఇచ్ఛా, భృంగి ప్లస్ ఇచ్ఛా, భృంగి ఇచ్ఛా. అటువంటి భృంగి అన్నటువంటి ప్రమద గణాల్లో నంది ప్రమద గణాలు ఎలాగో భృంగి ప్రమద గణాలు అలాగనే అందులో ఉన్నవాడే ఆయన కూడా భృంగి అనమాట. కొన్ని దగ్గర చూపెడుతుంటారు కదా, ఒక చిన్న దీనిలా ఉండి నంది భృంగి అని అలాగా. కాబట్టి అతని ప్రమదుని యొక్క ఇచ్చా అభిప్రాయము, ఆయన అభిప్రాయముతో నటన ఉత్కట, ఆయన అభిప్రాయంతో ఆ నటించిటి యందు బాగా ఉత్కటేచ్ఛ కలిగినటువంటి వారు. ఎందుకంటే ఒక దగ్గర ఒక గణాలు ఉంటారు, వారు ఎప్పుడూ కూడా ఎలాగా వారిని సేవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారిచ్చానుసారం కూడా మనం నడవలసి వస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు సేవకులు ఇచ్చానుసారంగా కూడా నడవలసి వస్తూ ఉంటుంటుంది, లేకపోతే కుదరదు. అర్థమైంది కదా? ఆ విధముగా ఈయనంటే మంచివారు అనుకోండి, ఆయన దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంటారు వాళ్ళు. అటువంటి భృంగి అన్నటువంటి ప్రమదని యొక్క ఇచ్ఛ కాబట్టి అపేక్ష ద్వారా నటన వర్తించుట యందు గొప్పగా వర్తించుట యందు అభిప్రాయం చే అది ఉత్కటేచ్ఛ. ఉత్కటేచ్ఛ అంటే మంచి ఇచ్ఛ, ఆ నటన చేయాలనే ఇచ్ఛ అన్నమాట. అటువంటి కలిగినట్టు అందుచేత ఇక నటనలో మాత్రం ఈశ్వరుడికి మించిన నటుడు ఎవరు లోకంలో లేరు. నటనలో ఆయనకి మించిన నటుడు ఎవరు ఉన్నారండి? ఈ నటులు ఎందుకు పనికొస్తారు అక్కడ? అందుచేత ఆయన అటువంటి నటుడు అన్నమాట. నటరాజని పేరే ఆయనకి. ఎవరైతే నటానాం రాజ నటరాజ, నటులలో ఆయనంత గొప్పవాడు లోకంలో లేడు. అందుకనే మనకి చిదంబరంలో ఆయన పేరేం పేరు? నటరాజు. నటరాజు. ఆ నటరాజు యొక్క డక్కా ధ్వనితోనే అందరూ నేర్చేసుకున్నారు. అటువంటిది ఆ నటన. అందరూ వెళ్ళారు అక్కడికి. పతంజలి మహర్షి వెళ్ళాడు, అలాగని ఇంకొక పారిని వెళ్ళాడు, అలాగని ఇంకొక ఆయన వెళ్ళాడు, అలాగే నారదుడు వెళ్ళారు, చాలామంది. అందరూ ఆ ధ్వని ఏ పక్క ఆ నటన చేసేటప్పుడు ఆ ధ్వనిని బట్టి వారు పతంజలి యోగ సూత్రాలు రాసేసినాడు, అలాగనే పాణిని వ్యాకరణ సూత్రాలు రాసేసాడు, నారదుడు పెద్ద జ్యోతిష్యాన్ని రాసేసాడు. ఈ విధముగా అతి. అందుచేత ఆయన ఈ అభిప్రాయంతో ఇంకా కరిమదగ్రాహి. కరి అంటే ఏనుగు. ఏనుగు అంటే ఏమిటి? అక్కడ మనకి మదగ్రాహి, ఆ యొక్క కరిమదాన్ని గ్రహించినటువంటి వాడు. గ్రహించినటువంటి మదాన్ని ఇతడు గ్రహిస్తే వాడికి ఉన్న మదం మొత్తం పోతుంది. అది అన్నమాట. కాబట్టి నా మనసును నువ్వు గ్రహించవయ్యా అంటే అర్థం ఏమిటి? మనసులో ఉన్న వాసనాజాలం వల్ల పోతుంది అన్నమాట. అది మనము ప్రసాదాన్ని గ్రహించంటే ఎట్లా? నా మనసును కూడా నువ్వు గ్రహించు, నా మనసులో ఏ వాసనాజాలం ఉందో అది పోతాయి. అలాగని కరి అంటే ఏమిటి? ఒక కరి అనగానే గజాసురుడు అన్నమాట.
ఆ గజాసురుడుకున్న మదాన్నంతా కూడా ఏమిటి అణచివేసినాడు అన్నమాట. గ్రాహి అంటే ఏమిటి? తీసుకోవడం అంటే వాడికి మరి మదం లేకుండా చేయడం. వాడి దగ్గర ఉంటేనే లోకానికి అడ్డు. ఇక అదేంటి? అణచివేయాలి. వాడి కోపాన్నంతా అణచివేసాడండి అంటారు. అర్థం అంటే మరి ఇంకోటి ఎక్కువ లేవడానికి అధికారం కోపం అంటే లేవడానికి మనిషి లేస్తాడు ఏమిటి? ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. అటువంటి స్వభావం కలిగినటువంటియో. ఇదంతా ఎవరికి? ఆ యొక్క విశ్వేశ్వరుడు, ఇది మల్లికార్జునుడికి వర్ణిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇటువంటి గుణాలతో కూడుకున్నవాడు అని. మాధవ. ఇంకా ఎలాంటివి? మాధవుడు. మా అంటే ఎవరో? లక్ష్మి. ధవ అంటే భర్త, లక్ష్మీ భర్తే మాధవుడు. అదే అనమాట. మా అంటే లక్ష్మి. అది మా అంటే లక్ష్మీదేవికి పేరు అనమాట. అది అందుచేత ఆ లక్ష్మికి ధవుడు అంటే భర్త అనమాట. అటువంటి లక్ష్మీ భర్త ఎవరు? విష్ణుమూర్తి అనమాట. అటువంటి మోహినీ రూపుడైనటువంటి వాడనమాట మాధవుడని. ఇంకొక అర్థం ఏంటి? మోహినీ రూపుడైనటువంటి మాధవుడి యందు అది ఎలాంటిది? ఆ మాధవ అన్నటువంటిది ఒక వసంతంతో సమానమైనటువంటిది అన్నమాట. వసంత ఋతువు వచ్చిందంటే చక్కగా మానవుడికి ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంది. అందువల్ల మాధవ. అటువంటి మాధవ ఆహ్లాద అటువంటి ఆనందాన్ని కలిగినట్టు మోహిని రూపుడైనటువంటి మాధవుని యందు ఆహ్లాదాన్ని కలిగినటువంటిదని అర్థం మాధవకి. అది ఈ ప్రకారముగా నాధయుత. ఇంకా ఎలా ఉన్నాడు అతను? ఆ యొక్క శ్రీశైల మల్లికార్జునుడు ప్రణవనాద ప్రతిపాద్య. అది ఏమి? అతను ఎలాగున్నాడే అంటే నాదయుత. నాదయుతుడంటే అది ఏ నాదం? ఇక్కడ నాదాలు అనేక ఉంటుంటాయి లోకంలో. అర్థమైందా? స్వరాలన్నీ ఉంటాయి, నాదాలన్నీ ఉంటాయి. అందులో ఏ నాదం అన్నిటికంటే గొప్పది అంటే ప్రణవనాథుడు. అర్థమైంది కదా? కాబట్టి ఆ ప్రణవనాథాన్ని చక్కగా ఆయన ధ్వనితో కూడినవాడు. అందుకనే ఇప్పుడు ఈశ్వరుడి యొక్క పేరు ఏమిటి అని వచ్చేటప్పుడు, ఈశ్వరుని యొక్క పేరు అని వచ్చినప్పుడు తస్య వాచక ఏం చెప్పింది పతంజలి మహర్షి? ప్రణవ. తస్య వాచక ప్రణవ. తస్య ఆ పరమేశ్వరుని యొక్క వాచక కిమస్తి? ప్రణవం. అది అందుచేత అతడి ఇలాంటి వాడు నాదయుత. నాదయుత అంటే ప్రణవము వేరు, ఆయన వేరు కాదు. ఇక్కడ ప్రణవం వేరు, ఈశ్వరుడు వేరు కాదు. అది ఎందుకంటే తస్య ఈశ్వరుని యస్య పరమేశ్వరస్య వాచక అంటే పేరు. ఎక్కడైనా వాచ్యవాచకయోహో అభేద. వాచ్యానికి వాచకానికి భేదం ఉండదన్నమాట ఎప్పుడూ కూడా. అందుచేత కుండ అన్నాం అనుకోండి, అనేసరికల్లా మనకి దానికి కుండ అనేది ఏమిటి? వాచకం. వాచకం అంటే పేరు, వాచ్యం అంటే ధ్యేయం. దేన్ని ప్రతిపాదిస్తూ ఉన్నామో ఆ ఆకార వికారాలతో కూడిన దాన్ని ఏమంటారు? వాచ్యము. వాచ్యము అంటే ఏమిటి? వక్తుం యోగ్యం వాచ్యం. అది వక్తుం అంటే చెప్పుటకు వీలైన దాన్ని ఏమంటారు? వాచ్యం. మరి చెప్పడానికి కూడా వీలు లేనటువంటి వాడెవడు? అవాచ్యుడు. అవాచ్యుడు విజ్జీకొల్టు పరమాత్మ, వాచ్యం విజ్జీకొల్టు జగత్తు. కాబట్టి జగత్తులో ప్రతి వస్తువు చెప్పడానికి యోగ్యమైందే. కుర్చీ అన్నాం, అది యోగ్యమే. అర్థమైంది కదా? దాని పేరు కుర్చీ యోగ్యం. మైకా ఇది యోగ్యమే. ఇది పుస్తకం ఇది యోగ్యమే. ఇది వస్త్రం ఇది యోగ్యమే. కాబట్టి ఆ విధంగా
ప్రణవస్వరూపుడైన నాదయుత. అందుకనే తైత్రీయోపనిషత్తు ఏం చెప్పింది? ఓమితి బ్రహ్మ. తైత్రీయంలో మనకి ఓమితి బ్రహ్మ. ఓం అంటే అప్పుడు ఏమైంది? బ్రహ్మ అంటే ఓం ఇది బ్రహ్మ. కాబట్టి ఈ వాచ్యానికి ఆ వాచకానికి భేదము లేదు, అది అన్నమాట. కాబట్టి వాచ్యవాచకయోహో అభేద. ఎవరి పేరిస్తే వారే పలుకుతారు. ఒకరి పేరు పిలిస్తే పక్కవాడు పలకడు. ఎందుకంటే ఈ వాచ్యానికి ఆ వాచకానికి సంబంధం లే, అందుకే వాడు పలకడు. అర్థమైందా? ఇక్కడ 10 మంది ఉన్నప్పుడు ఎవరి పేరు చెప్తే వాడు పలుకుతాడు. ఆ వాచకానికి ఇది వాచ్యం అన్నమాట. అందుచేత అలాగనే మరి అతడు ప్రణవనాథ. ఆ ప్రణవనాథుతో ఏమవుతాడు? అతడు మనకి ప్రకటీకరం అవుతాడు. ప్రతిపాదితం యోగ్యం ప్రతిపాద్య. ప్రతిపాదించడానికి యోగ్యమైన వాడిని ప్రతిపాద్య అంటారు. అందుకే ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం అంటారు. ఇక్కడ మనకి అధికారి సంబంధము, విషయము, ప్రయోజనం వచ్చిన దగ్గర అక్కడ సంబంధం ఏంటి? అల్లుడు మామ సంబంధాలు కావు, లేదా కొడుకు తండ్రి సంబంధాలు కావు. ప్రతిపాద్య అది ప్రతిపాదక భావ సంబంధం. ప్రతిపాద్యం ఏంటంటే ప్రతిపాదించడానికి యోగ్యమైనటువంటిది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ఎవడైతే చక్కగా చెప్పినవాడు ప్రతిపాదకుడే, శాస్త్రము ప్రతిపాదకమే. అది ఇప్పుడు ఒక ఉపన్యాసం చెప్పిన వాడిని ఏమంటారు? ప్రతిపాదక. ఏమి బహి గొప్పగా ప్రతిపాదించాడండి అని వాడతారు. కాస్త సంస్కృత పదాలు వచ్చిన వాడు ఏమంటాడు? చాలా బాగా ప్రతిపాదించాడండి అంటారు. అర్థమైంది కదా? అది ప్రతిపాదక. ఎందుకంటే ప్రతిపాదితం యోగ్యమైన విషయాన్ని ఎవడైతే బాగా చెబుతాడో వాడు ప్రతిపాదకుడు. ప్రతిపాదించే యోగ్యమైన విస్తరము ఏ శాస్త్రం అయితే చెబుతూ ఉన్నదో అది ప్రతిపాదకమే. అందుచేత శాస్త్రము ప్రతిపాదకమే, వ్యక్తి ప్రతిపాదకమే. అందుకు ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధ. మనకి అలాగనే ఇక్కడ ఈ ప్రణవనాదేన ప్రతిపాద్య. ప్రణవనాదము ద్వారా నాదయుత అంటే ప్రణవనాదం ద్వారా ప్రతిపాద్యుడు అతడనమాట. అందుచేతే ఎవరైనా సరే ఏదైనా ఒక ధ్యానం చేయాలంటే ఓంకారాన్ని చక్కగా ధ్యానం చేయమంటారు. ఎందుకు? మంత్రాలలో అనేక విధాలుగా భేదం ఉండొచ్చు. శివుడు మంత్రం ఉండొచ్చు, కృష్ణుడి మంత్రం ఉండొచ్చు, రాముడి మంత్రం ఉండొచ్చు, ఆంజనేయుడి మంత్రం ఉండొచ్చు. ఏవో మంత్రాలు విభేద కానీ ధ్యానం అందరికీ ఒకటే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకే మంత్రంతో పని లేనప్పుడు ఉండదు, ఒకటే కదా. ఎవరికి ఏ ధ్యేయమైనా సరే ఆ ధ్యేయానుసంధానికి యోగ్యమైనది ఏమిటి? ప్రణవమే. అందుకని నచికేతసుడికి ఆయన కూడా ఏం చెప్తాడు? ఎవరు? యమధర్మరాజు. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అన్నాడు. ఏ తత్వ ఈ ఓంకార ఆలంబనమే శ్రేష్టమైనటువంటిదయ్యా. నువ్వు అడిగింది కూడా అదేనయ్యా అంటుంటాడు. అర్థమైంది కదా? నువ్వు నన్ను అడిగావా, అది ఇదే అని ఆయనకి చెబుతూ ఉంటాడు. అందుచేత ఈ యొక్క నాదయుత ఎప్పుడూ కూడా అతడికి నాదానికి భిన్నమే లేదు. భ్రమరం ఎలాగైతే నాదం ఉంటుందో ఆ విధంగా ఇది కూడా మహానాదంతో కూడి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఓంకారం అన్నటువంటిది అది నాదంతో ప్రతిపాదన ఉంటుంది. ఇంకా మహాసిత వపుః. ఇంక ఎలాంటిదయ్యా? ఆయన యొక్క శరీరం, ఆ యొక్క శ్రీశైల మల్లికార్జునుని యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే మహాసిత వపుః. మహాసిత వపుః అన్నమాట. మహా అంటేటి గొప్పదైనటువంటి, శిత అంటేటి తెల్లనైనటువంటి శరీరం. తెలుపు దేన్ని సూచిస్తుందంటే సత్వగుణాన్ని సూచిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఎందుకు
సత్వగుణ సంభూతుడే కాబట్టి భగవద్గీత చెప్పినట్టుగా సత్వా సంజాయితే జ్ఞానం అన్నట్టుగా ఆయనకి సత్వగుణము కలవాడు జ్ఞానస్వరూపుడే అని భావంతో అటువంటి జ్ఞానస్వరూపుడే పరమాత్మ కాబట్టి అటువంటిది కానిగా గుర్తుగా ఈ విషయంగా చెప్పుకొచ్చారు. అలాగనే ఈ పంచేషుణ అదృత, అది పంచేషుణ అదృత. అతడు ఏం చేశాడు? పంచేషుడు. ఆ పంచేషుడు అంటే ఇషు, పంచ ప్లస్ ఇషు పంచేషు. పంచ ప్లస్ ఇషు ఏమవుతుంది? గుణసంధి వస్తుంది అక్కడ. కాబట్టి పంచేషు ఇషు అనమాట. ఇషు అంటే ఏమిటి? బాణాలు అనమాట. అర్థమైంది కదా? ఇషు శబ్దం ఇప్పుడు బాణాలు. ఇద్దరు కూడా వస్తాయి భగవద్గీతల. ఇషుభి ప్రతివత్స్యామి పూజార్హవరిశోధన అంటాడు. కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఇషుభి ప్రతివత్స్యామి. అటువంటి తెల్ల అంటే ఇషు శబ్దం మీకు అర్థం కావాలని ఇక్కడ ఇస్తున్నాను. ఇషు అంటే ఏమిటో అనుకుంటారా? అది ఎక్కడ వచ్చింది? భగవద్గీతలో వచ్చింది. కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన అని అంటాడు. ఇషుభి ప్రతియోత్సేన. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా పువ్వులతో పూజింపదగినటువంటి భీష్మాదులను నేను ఈ బాణవులతో ఎలాగయ్యా అంటాడు. నీవైతే హరిశోధనుడు కాబట్టి ఇషుభి ప్రతివత్స్యామి పూజార్హౌ హరిశోధన అంటాడు భగవద్గీతలో. మనకి 2వ అధ్యాయంలో వస్తుంది అనమాట ఇది. నీవెలాంటి వాడు? హరిశోధనుడు అంటే ఏంటి? హరిం శోధయతి హరిశోధన. శత్రువుల్ని జయించేవాడు నీవు కదా. నాకు ఈ శత్రువుడు కాదు కదా భీష్మాదులు. మరి వేల్చి నీళ్ళని నేను పూజింపదగిన వారిని శుభి బాణములు చేతి ఎలా నేను చంపుతానంటాడు. అలాగనే ఇక్కడ పంచ ఇషుణ అంటే పంచబాణముల ద్వారా. పంచబాణుడు ఎవడే అంటే లోకంలో ప్రసిద్ధి చెందినవాడు పంచబాణాలు వాడు మన్మధుడు అనమాట. అర్థమైంది కదా? పంచబాణంలో పేరు ఎక్కడొచ్చినా అది ఎవరిని తీసుకోవాలి? మన్మధుని తీసుకోవాలి. లోక ప్రసిద్ధి అనమాట. కాబట్టి అటువంటి అటువంటి వాడి చేతగా నువ్వు ఎలాగా ఆదరింపబడిన వాడు. ఆయన కూడా ఏమైపోయినాడు? ఇది త్రినేత్రం చేసేసరికల్లా భస్మం అయిపోయినాడు. అర్థమైంది కదా? ఈయన మీదే బాణాలు ప్రయోగించినాడు. చూసేసరికల్లా అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఏదో తంటాలు పడ్డాడు. మొత్తం మీద ఏదో శాపం వచ్చేసాడు కదా. అందుచేత ఇక అతని చేత కూడా నువ్వు గొప్పగా ఆదరింపబడ్డావు. అతనికి లోబడిపోతే ఇంక మనం ఆధారం కానుంటే అనమాట. అతను తను వశం చేసుకుంటే అతని ద్వారా మనం ఆదరిస్తాం. ఏదైనా ఒక వస్తువుగా లోబడిపోతే ఇంకేం ఆధారమా? లోపడుకుంటుంటే అప్పుడేంటి ఆ వస్తువు చేత మనం ఆదరింపబడిన వాడు అవుతామన్నమాట. అటువంటిది చేసి ఇంకా సుమనః అవనేషు సుమనోవనేషు కాబట్టి సుమనః అవనేషు. సుమనః అంటే ఏమిటి? సుమనః మంచి మనస్సు కలవారిని ఏమంటారు? సుమనః. వాళ్ళ దేవతలకు కూడా సుమన శబ్దం ఒకటి ఉంది కాబట్టి వాళ్ళని వాడతారు. సుమనః అని దేవతలను కూడా వాడతారు. అలాగని ఇక విద్వాంసుడు అర్థమైంది కదా. అలాగనే సుమనః అంటే ఎవరు? మంచి మనస్సు. మంచి మనస్సు ఎవరికి ఉంటారని ఉన్నవాడు విద్వాంసుడు అనమాట. అది విద్వాంసుడు అంటే అర్థం ఏంటి? వేత్తీతి విద్వాన్. వేత్తి జ్ఞానాతీతి విద్వాన్. బాగుగా తెలుసుకున్నవాడిని ఏమంటారు? విద్వాన్. అది ప్రథమ ఏకవచనం. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంస అనేది బహువచనం. విద్వాంస విద్వాన్ అంటే ఏకవచనం. హే విద్వాన్ ఎక్కడైనా వచ్చింటే సంబోధన, ఓ విద్వాంసుడా అని. కాబట్టి విద్వాన్ సుమనః అవనేషు అదనమాట. ఏంటి? సత్పక్ష. ఎలాగంటే అతడు ఎప్పుడూ కూడా
సుమనః అవనేషు. అవనేషు అంటే ఏమిటి? అవరక్షణే ధాతువు నుంచి ఉత్పన్నమైందనమాట. అవనేషు అవరక్షణే, రక్షించుట ఎందు. అవ ఏమి ధాతువు అనమాట. అందుచేత అవనేషు అంటే వీళ్ళని చక్కగా సంరక్షించుట ఎందు. ఏమి? ఎవరిని? సుమనః మంచి మనస్సు కలవారిని, విద్వాంసులని ఏమి రక్షించుట ఎందు. సత్పక్ష, అది సత్పక్ష ఏమి అంటే ఏమిటి? అభిమానము గలవాడు. అది వారి యందు మంచి భావము కలవాడు. మంచి భావం అంటే ఏమిటి? అభిమానము కలిగినటువంటి వాడు. అందుచేతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, అది అంతే. త్రాణ శబ్దం కూడా రక్షణే, అది రక్షణే. అవశబ్దం కూడా రక్షణే. త్రా రక్షణే ధాతు. ఏమి? త్రారక్షణే ధాతు నుంచి ఉత్పత్తి అయింది. పరిత్రాణాయ, అది త్రాణాయ అంటే రక్షణ కొరకు. పరి ఎందుకు వచ్చింది? పరి అంటే అంతటా అన్ని విధములా సత్పురుషులను రక్షించుటయందు అర్థం. పరిత్రాణాయ సాధూనాం. సాధూనాం అంటే అక్కడ ఎవరు? సుమనః. ఇక్కడేం పెట్టాడు? సుమనః అన్నాడు. సుమనస్సు కలవారందరూ సాధువులే. దుర్మతి సుమతి నిన్న అనుకున్నామా? దుర్మతి అంటే ఏమిటి? దుష్ట మనస్సు. అలాగనే కాబట్టి సుమతి అంటే ఏమిటి? మంచి మనస్సు. మరి అలాంటి ఇది మనస్సు సుమనః. సుమనః అంటే ఎవరు? సుమనస్సు కలవారందరూ ఎవరు? సాధువులు. అది ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం అనే శబ్దం వచ్చిందంటే కేవలం అక్కడ సాధు శబ్దము కాషాయ వాళ్ళకు కాదు. అర్థమైంది కదా? అంటే మిగతా వాడు కాదా? పరిత్రాణాయ సాధూనాం అంటే ఈ సాధూనాం అన్నటువంటిది ఏమి? కేవలము కాషాయ వేసుకున్నవారు ఎలాగైనా సాధువే, కానీ వీళ్ళ వరకు ఆయన రక్షించడం కాదు. సుమనః మంచి మనస్సు కలవారు. వాళ్ళందరూ కూడా విద్వాంసులు ఉంటారు, లేకపోతే మామూలు గృహస్థ జీవితంలో కూడా ఎవరికీ హాని చేయకుండా ఏమి చక్కగా మంచి మనసుతో ఉన్నవారందరూ సాధువులే. ఇంకొక ఉదాహరణ చెబితే మీకు అర్థమవుతుంది. ఎలాగంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆవు సాధు జంతువు అన్నాడు. ఇప్పుడు సన్యాసి వేసుకుందే పాడేదే. అది ఇప్పుడు సాధు శబ్దం సన్యాసికనే ఉపయోగిస్తే ఇప్పుడు అది కాషాయం వేసుకోవాలి ఎవరు? ఆహో, అర్థమైంది కదా? అందుచేత సాధు శబ్దం ఏంటి? సదాచార సంపన్నులందరూ సాధువులే. ఎవరికైతే సత్తు మంచి ఆచారం ఉంటుందో వారందరూ ఎవరు? సాధువులు. అర్థమైంది కదా? కషాయం వేసుకున్నాడు ఎలాగ సాధువే, దానికి పర్వాలేదు. కానీ మిగతా వారు సాధువులు అవునా కాదా? ఇప్పుడు ముముక్షువులు అంటాడు. ముముక్షు అంటే గడ్డ మీసాలు పెంచుకున్నాడు ముముక్షువా? ఏమే? మోక్షేచ్ఛు ముముక్షు సత్ప్రవర్తనశీలా సాధవ. అందుచేత అటువంటి సుమనః అవనేషు సప్తమి. అందుచేత అటువంటి ఏమి సంరక్షణములందు ఇంకా ఎలాగా? సత్పక్ష, సత్పక్ష సత్తుపక్ష. సత్పక్షం ఒకటి ఉంటుంది, అసత్పక్షం ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా? సత్పక్షానికి అసత్పక్షం ఎప్పుడూ కూడా ఆపోజిట్ పార్టీ అనమాట. అందుచేత ఈయనెప్పుడూ ఏమి అటువంటి సుమనస్సుల యొక్క సత్పక్షాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఎందుకంటే సదాచార సంపన్నము. సత్తు అన్నటువంటిది ఏమిటి అంటే ఒక మంచి విశేషమైనటువంటిది. సత్తు అంటే పరమ పూజ్యమైన పరమాత్మకు సత్తు అంటారు. సత్పురుషుడు అంటే సదాచారవంతుని కూడా సత్తు ఉంటారు. అటువంటి పక్షాన్ని చక్కగా అభిమానము కలిగినటువంటి ఓ శ్రీశైల మల్లికార్జున అని ప్రతిదీ అక్కడ తీసుకెళ్ళి పెడుతుండాలి. ఒక పుష్పం ఆయన దగ్గర పెట్టినట్టు ఓం శివాయ నమః అని ఆయన పుష్పం పెట్టినట్టుగా ఈయన ఒక్కొక్కటి తీసుకెళ్ళి అటువంటి వాడా అని ఆయన పాదాల దగ్గర వాడు పెడుతుండాలన్నమాట. అది చెప్తున్నాడు. ఇంకా ఎలాంటి వాడు అతను? సాక్షాత్తు
శ్రీశైలవాసీ. సాక్షాత్తు శ్రీశైలవాసి అంటే సాక్షాత్తుగా, అంటే సాక్షాత్తు అంటే కన్నులు ముందుగా ఉన్నదాన్ని ఏమంటారు? సాక్షాత్ అంటారు. అక్షేణ సహవర్తతే ఇది సాక్షాత్. అక్షములతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో, అక్షం అంటే నేత్రం అన్నమాట. ఆ నేత్రముతో కూడి ఇవన్నీ సాక్షాత్. అయితే సాక్షాత్ శబ్దం ఉపయోగిస్తారు, బ్రహ్మ సాక్షాత్కారం అంటారు. కాబట్టి ఇది మనం ఇది మనసు బొత్త కోసం బ్రహ్మ సాక్షాత్కారం అనుకోవాలి. అది కంటి నేత్ర సాక్షాత్కారం కాదు, అది జ్ఞానచక్షువు ద్వారాగా అది నిర్ణయింపబడింది సాక్షాత్కారం అంటారు దాన్ని. అంతేగాని ఆత్మసాక్షాత్కారం అన్నారు కదా మీరు, కాబట్టి మా కన్నులకి కరెక్ట్గా ఏమి కనబడలేదు అంటారు. కన్నులకి ఇది కనబడింది కాదు కదా, అందుచేత అది అందుకే జ్ఞాన నేత్రములకే కనబడుతుందని. కనబడుతుంది అంటే అవగతం అవుతుందని, ఇలాగ పుస్తకాలు కనబడడం కాదు ఏంటి. అందుచేత ఇక్కడ ఏంటన్నారు, ఇక్కడ ఆ పదం వచ్చింది కాబట్టి మీకు వస్తుంది. ఆ ముక్క చెప్పే తర్వాత ఎక్స్ట్రా ముక్క. సాక్షాత్తు ఆ కన్నులో ముందు శ్రీశైలవాసి, వాసి. కాబట్టి ఆ శ్రీశైలమునందు ఎవరైతే భక్తులందరూ ఉంటారో, కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుగ్రహింపదలచి శ్రీశైలంలో వాసి లింగ రూపంలో ఉన్నాడనమాట ఆయన. ఏమి శ్రీశైలం మల్లికార్జునుడు అంటాం కదా, ఎక్కడ మరి అక్కడ ఎలాగో జ్యోతిర్లింగాలు అంటారు వీటికి. అర్థమైందే, భగవంతుడు ఒక దగ్గర ఒక్కొక్క తన విషయమునే చెప్తాడు కదా, ఎక్కడెక్కడ ఏది ఉందో అందులో నా విషయము ముఖ్యంగా ఉంటానని విభూతి యోగం వల్ల అదే. అందుచేత అతడేమిటి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి అక్కడ ఉండే భక్తులే కాదు, అందరూ భక్తులే ఆయనకి. అయినా ఎక్కడ ఉండేటప్పుడు ఆ విశేషాన్ని వర్ణించడం సహజమన్నమాట. అది కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి శ్రీశైలంలో భక్తులను అనుగ్రహించడానికి వెలసి ఉన్నటువంటి అని భావము. విభు అయితే అతడేమిటి? విభు. విభు అంటే ఏమిటి? అనేక వాళ్ళు విభు అంటే వ్యాపకత్వాత్ విభు అన్నటువంటిది ఉత్పత్తి అర్థం. కాబట్టి ఇక్కడ ఏమిటి వ్యాపకము? పలువిధ రూపముల్లో ఉంటాడు ఆయన. కాబట్టి అతని వ్యాపకం ఎలాగుంటుంది? సాకారంగా తీసుకుంటే 12 జ్యోతిర్లింగాలు అంటాం, ఇంకా ఎన్నో రకరకాలు అంటాం. అమ్మవారిని తీసుకుంటే 18 శక్తిపీఠాలు అంటాం, ఇంకా వెళ్తే 50 పీఠ రూపిణి అంటాం. ఎక్కడ మన ఇది వెళ్తే సహస్రనామ స్తోత్రంలో ఇలాగా వారు ఏమిటంటే అది విభు అనేది ఒకవేళ సాకారంగా తీసుకుంటే అనేక రూపాలుగా ఉన్నట్టు, వారి యొక్క ఇది నిరాకారంగా తీసుకుంటే ప్రతి వనవులోనూ వ్యాపించినట్టుగా భావం చేసుకొని భ్రమరాధిప ఏమి ఇక్కడ భ్రమరాధిప అన్నటువంటిది ఏమిటి? భ్రమరాంబా దేవి ఒకటి అన్నమాట. నేను చెప్పుకున్న భ్రమరములన్నిటికీ కూడా ఇటు రాజు అనమాట. ఎవరు? అటువంటి వాడు. అందుచేత ఇక్కడ భ్రమరాధిపని పెట్టుకోండి. భ్రమరాంబాపతి, భ్రమరాధిప, భ్రమరాంబాకి అధిపతి కాబట్టి భ్రమరాంబాపతి అన్నట్టు భృంగశ్రేష్టం. అటువంటి శ్రేష్టమైనటువంటి మదీయే. కాబట్టి నా సంబంధమైనటువంటి ఆ యొక్క ఆ శ్రీశైలం ఆ భ్రమరాంబికాదేవి ఇద్దరు కూడా మదీయే ఏమి నా సంబంధమైనటువంటి. మది అంటే ఏమిటి? నా సంబంధం. అర్థమైంది కదా. అలాగనే త్వదీయ అంటే నీ సంబంధం అని. అర్థమైందా? మదీయం అంటే నా సంబంధమైనది, భవదీయం అన్నా తమ సంబంధమైనటువంటిది. భవధీయ అంటే తమ సంబంధమైనటువంటి గౌరవవాచకం అన్నమాట. త్వదీయ ఎదురువాడి సంబంధం. అరే మదీయ ఏది? నా సంబంధం అని చివరిలో శంకరాచార్యుల వారు నా సంబంధమైనటువంటి మనోరాజీవే
కాబట్టి నా యొక్క ఆ యొక్క మనస్సు అనేటువంటి ఆ మానస హృదయమునందు అంటే హృత్కమలమునందు లేక మానస కమలమునందు ఎలాగంటే చక్కగా ప్రకాశమానమైనటువంటి కమలంలా ఎలా ఉంటుందో అలాగే నా హృత్కమలంలో కూడా మనోరాజ్యం చక్కగా ప్రకాశం రాజుల దీప్తే ధాతు అనమాట. అందుచే దీప్తి అంటే ప్రకాశం. రాజదీప్తో నుంచి వచ్చి రాజశబ్దం వచ్చింది. దీప్తి అనే ప్రకాశార్థం ఇస్తుంది. కాబట్టి పువ్వులలో ఆ యొక్కగా కమలం అన్నటువంటిది ఏ విధమైన అందంగా కమలంగా ఉంటుందో అటువంటి నా యొక్క మనస్సు కమలమునందు విహరతాం, నువ్వు చక్కగా విహరించాలి అని శ్రీశైలంలో వెళ్ళేటప్పుడు ఆ యొక్క శంకరాచార్యుల వారు ఆ శ్రీశైలం మల్లికార్జున కోసం 2 శ్లోకాలని ఆయన అప్పటికప్పుడు వర్ణించి, కాబట్టి ఇటువంటి విశేషాలతో కూడుకున్నటువంటి నీవు నా హృదయమునందు సదా నివసించుగాక, నా హృదయం అనే తోటలో చక్కగా విహరించదవు గాక అన్నటువంటిది ఈ 51వ శ్లోకంలో మనకి చక్కగా వివరించారు. ఇప్పుడు 52వ శ్లోకం. కారుణ్యామృతవర్షిణం ఘనా విపద్గ్రీష్మచ్ఛిదా కర్మటం విద్యాసస్యఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వాం మే మనశ్చాతకః. యాభై స్లిప్ అయిపోయిందా? ఇప్పుడు 52. సరే సరే 52 ఏముంది అక్కడ శ్లోకం 3కి? సరే సరే అవును, ఆకాశేన సిక్కి కరెక్ట్. అదే 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 ఆకాశేన సిక్కి అనేది ఎన్ని ఉంది శ్లోకం నెంబర్? 52 ఉందా? సరే. ఆకాశేన సిఖీ సమస్తపనినాం నేత్రాకళాపినతానుగ్రాహి ప్రణవోపదేశే నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం గణరచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తు నీలకంఠం భజే. చెప్తున్నారు ఇక్కడ మనకి, ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్ర కళాపీ నతాం నుగ్రాహి ప్రణవ ఉపదేశం ప్రణవ ఉపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘన రుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంత ఉపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఈ విధంగా ఇక మామూలుగా వస్తున్నటువంటి ఆ నీలకంఠుడు ఆ పరమేశ్వరుని కోసం వర్ణన చేస్తూ ఉన్నారు. కాబట్టి యహ అన్నటువంటిది ఏ శివుడు అన్నమాట. యోగీయతే రెండవ చరణం లాస్ట్లో ఉంటుంది కదా, అది యో యహ అన్నటువంటి ఈ శివుడైతే ఆకాశేన శిఖీ ఆకాశము చేత
ఆకాశము చేత కాబట్టి ఆకాశేన శిఖీ ఆకాశము చేత శిఖీ శిఖి అంటే ఏమిటి శిఖ శిఖ యస్యాస్తి ఇది శిఖి అర్థమైంది కదా శిఖి అంటే ఏమిటి శిఖ యస్యాస్తి ఇది శిఖి అంటారు ముండనం యస్యాస్తి ఇది ముండి ధనం యస్యాస్తి ఇది ధని గుణం యస్యాస్తి ఇది గుణి గుణం ఎవడుకుంటే గుణి అంటారు ముండను ఎవడు చేయించుకుంటే వాడిని ఏమంటారు ముండి అంటారు శిఖ ఎవడుకుంటే వాడు సిక్కి అనమాటాడు అర్థమైంది కదా అందుచేత ఆకాశము అంటే అటువంటి ఆకాశము ఇక్కడ పైన ఉంటుందన్నమాట ఇక్కడ ఏమిటంటే ఈ చేస్తున్నటువంటిది ఇందులో ఈ శివుణ్ణి ఒక నెమలితో పోల్చి స్తుతిస్తున్నారు శివుడిని ఇక్కడ ఒక నెమలి రూపంలో ఉండి స్తుతిస్తూ ఉన్నారన్నమాట అది మరి శివుడు సిఖి అంటే నెమలి అని అర్థం అన్నమాట ఇక్కడ ఏమి సిఖి అంటే నెమలి ఆ నెమలి ఎలాగైతే పైన దానికి కూడా ఆ పుంజంలాగా ఉంటుంది నెమలికి అనమాట శిఖయందు అందుచేత కాబట్టి ఏ శివుడు అటువంటి ఆకాశము చేత ఆకాశేనా ఈ అంతా కూడా అతనికి ఏమిటి ఆకాశమే ఒక శిఖ ఆకాశమే ఒక నీలిరంగు అటువంటి నీలిరంగు ఏమి జటాధారంగా ఉన్నటువంటి వాడిని ఒక అర్థం ఇక ఆయనకి ఏమిటి అంటే ఆకాశమే అతనికి ఒక శిఖ అని ఇంకొక అర్థం ఈ విధముగా శిఖండము కలిగిన నెమలి ఎలాగైతే ఉంటాడో అందుచేత ఆయన కేశములు కూడా ఎలా ఉంటాయి అంటే అటువంటి ఆకాశము నీలిరంగని పేరు దాని రంగు ఏమి లేదు అది తలమలినహ అంటారు ఆకాశ తలమలినహ అని శంకరాచార్యుల భాష్యంలో వాడతారు అన్నమాట అది తల అంటే తలమంటే ఆకాశం అది మలినహ అంటే ఏమిటి ఒక రంగుతో కూడుకున్నదని వాస్తవంగా దానికి రంగులేమి లేవు ఇవన్నీ ఉదాహరణ చెప్పుకోవడమే ఆ విధంగా ఇతనికి ఏం పేరు వచ్చింది అందుకనే వ్యోమ కేశ అంటారు ఎవరికి శివుడికి ఓం వ్యోమకేశాయ నమః అని శివుని అష్టోత్తరంలో కూడా ఆయన పేరే వ్యోమకేశుడు అనమాట అటువంటి ఆకాశం ఉన్నటువంటి రంగుతో కూడుకున్నటువంటి కేశవులతో కూడినవాడు అటువంటి అర్థం ఇక చెప్తున్నారు ఈ ప్రకారముగా అటువంటి ఆ చివరుండి నీలకంఠం ఉంది ఆయన ఆ నీలకంఠాన్ని నేను భజిస్తున్నానని అన్నీ కలిపి ఒక్కసారి అన్వయం చేసుకుంటే అది అనమాట లేదు విడివిడిగా అటువంటి వాడిని నేను భజ సేవాయాం చక్కగా నేను సేవిస్తున్నానని అనుకోవడం ఒక ధర్మం అలాగా అన్నీ కలిపి ఒకేసారి పెడితే లాస్ట్కి ఒక ముక్కతో తెగిపోద్ది అనమాట ఇటువంటి వాడిని నేను చక్కగా పూజిస్తున్నాను సేవిస్తున్నానని ఇంకా ఎలాంటిది సమస్త ఫణినాం నేత్రా అది అన్నమాట సమస్త పనినాం నేత లేక నేత్ర నేత్ర అంటే నేత అన్నప్పుడు ఏమిటో ఒక నాయకుడి కింద వచ్చేస్తాడు అర్థమైంది కదా అది అనమాట అది ఆ విధముగా సమస్త పనినాం సర్పాలన్నిటికీ నాయకుడు ఎవరు వాసుకి అన్నమాట వాసుకి అనేటువంటి వాడు ఏమిటి అనంతశ్చాస్మి నాగానాం అని అన్నారు అందులో వాసుకి అనే సర్పాన్ని నేను అన్నాడు ఇక్కడ మన యొక్క దశమాధ్యాయంలో అందుచేత వాసుకిశ్చానంత నాగానాం అని ఆ ప్రకారముగా అటువంటి వాసుకి చేత చక్కగా ఆ యొక్క అటువంటి దాన్ని ధరించిన వాడు ఆయన దాంట్లో ఎప్పుడూ కూడా కంఠంలో ఏముంటుంది ఆ యొక్క సర్పం ఉంటుంది అది ఎలాగైతే అగ్రగణ్యం చెంపించిందో
అటువంటి అగ్రగణ్యమైనటువంటి వాని చేత ఇతడు ఏమిటి భూషణవంతుడైనాడు. ఆయనకి అలంకారం ఇంకేముంది? మెడలో ఏది ఉంటే అదే అలంకారం, మెడలో ఏది ఉంటే అదే అలంకారం. రుద్రాక్షమాలు ఉంటే రుద్రాక్షమాల అలంకారం, సర్పం ఉంటే ఏమిటి? సర్పమే అలంకారం. అటువంటి ఎలాగ ఇది నెమలికి ఏ విధంగా ఉంటుందో ఒక పింఛం అలాగా ఈ శివుడికి కూడా ఇది ఒక పింఛం లాంటిదన్నమాట. అది ఒకటి చెప్పడం. సమస్త పనినాం సకల సర్పాలకు కూడా అటువంటి నేత్ర అంటే నేత నాయకుడైనటువంటి వాసుకి చేత కళాపి భూషణవంతుడై ఉన్నటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు ఆ పరమశివుడు? నత అనుగ్రాహి, అది నమ్రులైన వారిని చక్కగా అనుగ్రహించే స్వభావము కలవాడు. అది ఇవన్నీ ఏంటంటే శివునికి విశేషణాలు. ఎటువంటి వాడు ఆ పరమశివుడు అన్నటువంటిది మనం గ్రహించాలి. ప్రతిదీ ఇదన్నితో అన్ని విశేషణాలు, ఎక్కడా విశేషణే ఉంటుంది. ఒక పరమాత్మ వర్ణనకి కూడా మన విశేషణలు అన్నీ కూడుకొని ఇటువంటి విశేషణాలు కలవాడే పరమాత్మ, ఇటువంటి విశేషణాలు కలవాడే దేవుడు, ఇటువంటి విశేషము కలదే దేవి అని. ఆ ప్రకారముగా కళాపి ఇంకా నత అనుగ్రాహి. నత అంటే ఏమిటి? ఎప్పుడు కూడా నత అంటే నమ్రభావము కలిగిన వారు. నత ఒక నమస్కరించి చక్కనైనటువంటి స్వభావము కలవారు. అది నత అంటే ప్రణామమును ఒక అర్థం ఉంటుంది. నత అంటే ఏమి? నమ్రభావం, మృదుభావం. అది నత అంటే మృదు స్వభావము కలవారిని, చక్కగా నమ్రులేని వారిని, దాసభావం పొందిన వారిని, అన్ని రకరకాల అర్థాలు మనం దీన్ని బట్టి తెచ్చుకోవాలి. అనుగ్రాహి అనుగ్రహించు స్వభావము గల ఓ నీలకంఠ నిన్ను నేను భజిస్తున్నాను. ఇంకా ప్రణవ ఉపదేశ, ప్రణవ ఉపదేశం అన్నమాట. నినదైహి ఎలాగంటే ఆ యొక్క ప్రణవ మంత్రము ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఓం అని ఒక ధ్వని అన్నమాట. అలాగనే ఈ యొక్క నెమలి కూడా ఎలాగంటే అది కేకాధ్వని, అది ఒక మంచి ధ్వని జీస్తూ ఉన్నది, దానికి ఆ ధ్వని స్వభావం ఉన్నది. అలాగనే మీరు ఎల్లప్పుడూ ప్రణవంతో కూడిన ధ్వని స్వరూపులే ఆ పరమాత్మ. ఆయన ప్రణవానికి ఆయనకి వేరు లేదు. ప్రణవమే పరమాత్మ, పరమాత్మయే ప్రణవము, ప్రణవమే శివుడు, శివుడియే ప్రాణం. అటువంటి ప్రణవమంత్రం యొక్క ఉపదేశ, ఉపదేశం అన్నది ఏముంది? నినదైహి కేకీత. ఆ ధ్వనులు ఎలాగుంటాయంటే కేకీతి. కేకీతి అంటే ఆ యొక్క నెమలి యొక్క శబ్దము, అది అరుపు కేకి ఇతి. అది కాకి యొక్క శబ్దము కావు, కావు అని శబ్దం. ఏమంట? పిల్లి యొక్క శబ్దము మ్యామని అర్థం. ఇక తగ్గిన శబ్దాలు ఎందుకంటే అందుచేత నెమలి యొక్క శబ్దం ఏమిటి అంటే అది కేకాధ్వని అనమాట. కేకీతి అందుకు చెప్పాడు అనమాట అక్కడ. కేకీతి. అటువంటి గీయతే, గీయతే అంటే అగాయత్ ఇది గీయతే. అగాయత్ అంటే ఏమిటి? గానం అన్నమాట. కాబట్టి అగాయత్ ఇది గీయతే. అగాయత్ అంది లంగ్ అన్నమాట. కాబట్టి అటువంటి గీయతే అంటే ఏమిటి? గానము చేయబడుచున్నది. ఎలాగంటే నీ యొక్క ప్రణవాకారమైన ధ్వని, ఆ నెమలు కూడా చక్కగా మంచి మృదు మధురమైనటువంటి గానం ఏ విధంగా చేస్తూ ఉన్నదో, నీ స్వరూపమైన ప్రణవాకార ధ్వని కూడా ఆ విధముగా చేయబడుతున్నటువంటి ఆ నీలకంఠను నేను భజిస్తున్నానని.
ఇంకా ఎలాంటిది శ్యామాం ఘనరుచిం. ఇక శ్యామం అంటే ఏమిటి? శ్యామవర్ణం అది కలిగినటువంటిది. అది ఘనరుచిం. ఘనరుచిం అనమాట. ఘనం అంటే మేఘం. మేఘానికి ఘనం అనే శబ్దానికి ఏమిటి అర్థం? మేఘం అన్నమాట. ఘన అది. కాబట్టి అటువంటి రుచి అంటే ఏమిటి? కాంతి. రుచి అంటే కాంతి. అలాగే శ్యామాం ఘనరుచిం, మేఘకాంతి వంటి కాంతి గల ఏమి అటువంటి శైల సముద్భవాం. ఎలాంటి అది ఇప్పుడు నీలమేఘశ్యాములుడని ఎవరినంటారు? రాముడినే కృష్ణుడినే? కృష్ణుడిని అంటారు. అర్థమైంది కదా. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? నీలమేఘ శ్యాములు వాడు. అలాగని ఏమిటిది? ఇది కూడా మేఘకాంతి ప్లస్ శ్యామల వర్ణం రెండు కలిపితే ఏమైపోయింది? ఆ నీలమేఘ శ్యామలాగా వచ్చేసింది అనమాట. అందుది శ్యామవర్ణమైనటువంటి ఘనరుచిం మేఘకాంతి అనమాట. అది అటువంటి కాంతితో ఉండినటువంటి స్వరూపం కలవాడు. ఇంకా ఎలాంటిది? శైల సముద్భవాం. ఆ శైల సముద్భవాం, శైల సముద్భవాం రెండే మాట ఇక్కడ. ఒకటి పర్వతమునందు బయలుదేరిన, శైలం అంటే ఏమిటి? పర్వతం. ఆ పర్వతమునందు బయలుదేరినటువంటి మేఘకాంతి ఎలాగుంటుంది అంటే, ఆ యొక్క కైలాస పర్వతమునందు బయలుదేరినటువంటి ఆ మేఘకాంతి ఎలా ఉంటుంది అంటే ఘనరుచిం. ఘనం అంటే మేఘం, ఘనం అంటే దట్టం అని ఒక అర్థం. అది వచ్చిన దగ్గర నుంచి మంచి వర్ణన, ఏ వర్ణనకైతే అది తీసుకోవాలి కదా. ఇక్కడ ఘనరుచం అంటే ఆ మేఘకాంతి గలది ఆ శైలం యొక్క ఆ యొక్క పర్వతం అనమాట. అది శైల సముద్భవం. అటువంటి ఆ పర్వతం ఏంటంటే మన కైలాస పర్వతం మీద ఈ నీలమేఘశ్యాములైనటువంటి కాంతితో చక్కగా ఉద్భవించినటువంటి. అలాగా ఎప్పుడైతే ఇది ఎలాగంటే ఆ నీలమేఘశ్యాములమైన కాంతి కనబడిందంటే ఈ నెమళ్ళు ఏం చేస్తాయంటే బ్రహ్మాండమైన నృత్యం చేస్తాయన్నమాట. నెమలి నృత్యం అప్పుడు చూడాలి. ఎప్పుడైతే నల్లగా మేఘాలు కాంతి వచ్చేసిందో ఇక నెమళ్ళకి మనం చెప్పక్కర్లేదు, దానికి అదే అనమాట. దాని నృత్యం అప్పుడు ప్రారంభిస్తుంది చక్కగా. నెమలి నృత్యం చూడాలంటే మంచి నల్లగా మేఘాలు కమ్మిన సమయంలో వెళ్ళాలి. వెళ్తే అక్కడ బ్రహ్మాండమైనటువంటిది నాట్యం చేస్తాయి. అలాగనే ఈ నాట్యం చేయకుండా ఊరుకోలేవు. అర్థమైందా? అది చూసిందంటే నాట్యం చేస్తాయి. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియకపోయినా ఈ సంగీతాలు కొన్ని వింటుంటారు. ఆ సంగీతం వచ్చేసరికి వీలే గెంతుతూ ఉంటారనమాట. అర్థమైంది కదా. ఎందుకంటే అది అలవాటు పడిపోయింది వాసన. అలాగే నెమలికి ఎప్పుడు నాట్యం అంటే ఆ సమయంలో నాట్యం. అలాగా ఇతడు కూడా పరమేశ్వరుడు కూడా అటువంటి మేఘకాంతి గల శైల సముద్భవం. ఇక్కడ రెండు అన్నమాట. శైలము నుండి నెమలు కూడా ఎప్పుడైతే అటువంటి సమయంలో ఒక ఆడనెమలు ఉంటే ఆ ఆడనెమలను చూసి ఈ మగనెమలి ఏం చేస్తుంది? బ్రహ్మాండమైన నృత్యము చేస్తూ ఉంటుంది. అలాగని ఇక్కడ రెండు అర్థాలు అన్నమాట. ఈ నలుపు కాంతితో కూడిన పర్వతం ఒకటి, ఇంకా ఎలాంటిది? శైల సముద్భవం. శైలాత్ ఉద్భవించినది పార్వతీదేవి అన్నమాట. కాబట్టి పార్వతీకి ఏం పేరు? శైల పుత్రిక అని పేరు. అటువంటి ఆ పార్వతిని దృష్ట్యా ఎవరు? ఆ వెండికొండ మీద, ఆ వెండికొండ అంటే కైలాస కొండ అనుకోండి, మనం పేరు పెట్టుకుంటాం. ఆ కొండ మీద ఈ మేఘకాంతి గల శ్యామవర్ణమైన దట్టాన్ని చూసి ఆ అడవిలో నెమలి ఏ విధమైనటువంటి నాట్యాన్ని పక్కగా చేస్తూ ఉన్నదో ఆ విధముగానే ఇతడు కూడా ఏం చేస్తున్నాడో
నటంతం శైలసముద్భవం దృష్ట్వా నటంతం నాట్యాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ నాట్యమును చేసేటప్పుడు ఎక్కడ ఈ నాట్యం చేస్తాడు? శంకరాచార్యుల వరకు విశేషణం పెట్టారు ఇక్కడనమాట. ఆయన ఏ శ్లోకములోనైనా సరే ఆ ఆత్మతత్వం లేని వాసన లేదనమాట ఆ శ్లోకం. అది ఎందుకంటే ఆయన ఉన్నటువంటిది ఎలాగైనా భగవద్గీడు భక్తితోనైనా సరే అది పట్టుకోవాలి. అందుకని ఎక్కడయ్యా మరి ఆ నాట్యం అంటే వేదాంత ఉపవనే. ఏదైనా ఈ ప్రకారముగా అది ఇక కొండ అంటే ఎన్ని ఉంటాయి, రకరకాలు ఉన్న వాటి చెట్లు ఇట్లు ఒక కొండ 15 కిలోమీటర్లు ఉంటుంది. అది కొండ అంటే ఎంత మనం ఇల్లు కట్టుకున్నట్టు ఆ పైన ఉంటుంది ఏమే, అర్థమైంది కదా. 7 కొండలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి ఒక కొండ వెళ్తే నడిచి వెళ్తే తెలుస్తుంది ఆ కొండల సంగతి అలా. అలాగా అందుచేస నటంతం అటు చూసి వేదాంత ఉపమని, ఆ వేదాంతమని ఉపవనం. ఉపవనం అంటే ఉద్యానవనం, అది అన్నమాట. అటువంటి వేదాంతమని ఉద్యానవనమునందు విహార. ఇక వేదాంత ఉద్యానవనం అంటే ఏమని, ఇదంతా ఇదే ఉద్యానం. మామూలు వనంలో ఆ చెట్లు ఉంటాయి. వేదాంత ఉద్యానవనంలో ఏముంటాయి, మనం ఈ యొక్క గ్రంథాలన్నీ మనం నేటి చదువుతున్న వేదాంతమన్నీ ఉద్యానవనం అన్నమాట. ఉపనిషత్తులు అది ఒక, అలాగనే భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ప్రకరణ గ్రంథాలు కానీ ఈ అన్నిటినీ ఏమిటి, ఇది వేదాంత ఉద్యానవనం అన్నమాట. అర్థమైంది కదా. మరి ఈ వేదాంత ఉద్యానవనంలో మనము తిరగాలి. మనం ఏం చేయాలి, ఈ ఉద్యానవనంలో మనం తిరిగితే ఆ గాలి మనకు వస్తుంది, ఆ ఉద్యానవనంలో తిరిగితే ఆ గాలి వస్తాయి. అది ప్రకృతి గాలి, ఇది పరమాత్మ గాలి. అది ప్రకృతి వాసన, ఇది పరమాత్మ వాసన. అందుచేత ఈయన ఆ నాట్యము చేసినటువంటి వాడు ఆ విధంగా శైలపర్వతంలో. ఇంకా ఎలాంటి ఇతడు విహారం వేదాంత ఉపవనే విహార రసికం. ఏ ఉద్యానవనములో ఈ పరమేశ్వరుడు రసికం అంటే ఆసక్తి కలగాడు. దేని యందు విహారం, సంచరించుట యందు ఆసక్తి, విహార రసికం. అర్థమైంది కదా. ఇక్కడ అందుకని వేదాంతాలన్నిటిలోనూ కూడా ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, ఆ పరమాత్మని వర్ణించుటే మనకి ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి వేదాంతాలలో విహారము చెయ్యాలి. మనం ఎక్కడెక్కడ వ్యవహారం చేసినా ఈ ఉపనిషత్తు వాణిలో, లేక భగవద్గీత వాణిలో, లేక ప్రకరణ గ్రంథాల వాణిలో, లేక ఆత్మతత్వం తెలిపడి ఏ గ్రంథాలైతే ఉన్నాయో అటువంటి వనములో మనకు కూడా ఏముండాలి, ఆసక్తి ఉండాలి. అందుకనే ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే మనము దొరకాలంటే ఎక్కడ దొరుకుతాడు పరమాత్మ, వేదాంత ఉద్యానవనంలో దొరుకుతాడు మనకి. అర్థమైంది కదా. ఆయన పట్టుకోవడానికే మనం ఇదంతా పెట్టుకున్నాం. అర్థమైందా ఈ సంతంతా. అందుచేత అటువంటి దాంట్లో ఆసక్తుడైనటువంటి అది ఎలాగైతే నెమలి ఎప్పుడు ఉద్యానవనములో మామూలు తోటల్లో మంచిగా అక్కడ ఉండి విహరించడానికి దానికి ఆసక్తి అన్నమాట. అలాగనే ఈ పరమేశ్వరుడు ఎక్కడ కూడా వేదాంత ఉద్యానముడు ఆసక్తి కలిగి అర్థం నీలకంఠం. నీలకంఠం అంటే ఏమిటి, కంఠమునందు ఆ నలుపు మచ్చ, అందుకే గరళ కంఠుడు అంటారు, నీలకంఠుడు అంటాడు. ఆయనకి గరళం అంటే విషాన్ని మింగినప్పుడు పైకి రాలేదు, లోపలికి పోలేదు. బయటకు వస్తే వీళ్ళు చేస్తారు, లోపలికి వెళ్తే 14 భవనాలు వస్తాయి. అర్థమైంది కదా. బయటికి వచ్చిందా ఈ పారిపోతున్న దేవతలకు అందరూ చేస్తారు విషయాన్ని పోయి. లోపలికి వెళ్ళిందే మిగతా లోకలాలు పోతారు. అందుకని ఎక్కడ పెట్టుకున్నాడో
ఇటు కిందన ఉయ్యలేదు, లోనక దించలేదు. అర్థమైందా? ఈ కంఠం నందు పెట్టాల్సిన సామర్థ్యం కలవాడు. అందుచేతే కదా మరి ఏ సామర్థ్యం లేకపోతే ఎవరిని ప్రేమిస్తాం మనం? అర్థమైందా? అన్ని సామర్థ్యాలు ఉండబట్టే మనం ప్రేమిస్తున్న వారందరినీ. తం నీలకంఠం, అటువంటి నీలకంఠం గల ఈశ్వరుడు ఏమి ముదా, అటువంటి నీలకంఠం గల ఈశ్వరుడు నేను ముదా సంతోషముతో భజే సేవించుచున్నాను అని శంకరాచార్యుల వారు ప్రతి శ్లోకంలో కూడా చక్కనైన వ్యాఖ్యని. ఇది ఎందుకంటే భక్తిని కలిగి జ్ఞానాన్ని కలిగించే విధానం. ఆ తక్కినవన్నీ అది కాదు ఇది కాదు అది కాదు అది కాదని విచారణ శక్తివంతంగా అవి రచించారు. ఇప్పుడు మనకి ఇప్పుడు తెల్లవారు జరుగుతుందంటే అది అదంతా విచారణగా వైరాగ్యంగా నిన్ను. ఇది ఎలాగా భక్తి ప్రపత్తులతో భగవంతుని కోరినటువంటి స్వరూపం. ఏ స్వరూపమో నేను సేవిస్తూ ఉన్నాను, నాకేమివ్వాలి మరి? తాత్కాలిక సుఖం నాకు పనికిరాదు, శాశ్వతమైన సుఖాన్ని చక్కగా అందించాలి. మరి శాశ్వతమైన సుఖాన్ని అందించాలి అంటే శాశ్వత సుఖానందానికి హేతువైనటువంటి విషయములందు ఆసక్తిని పుట్టించాలి. అది అక్కడ అన్నమాట. భగవంతుని మనం కోరుకోవాల్సింది ఏమిటి? శాశ్వతానందమైన పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినటువంటి విషయాలు ఏమున్నాయో వాటి ఆసక్తిని పుట్టించాలి. ఆసక్తి పుట్టించడమే కాదు, దానికి తగినటువంటి సమయాన్ని కూడా ఆయనే ఇవ్వాలి. అర్థమైంది కదా? దానికి తగిన సమయాన్ని కూడా ప్రసాదించాలి. ఆసక్తి ఉంది సత్సంగంకి వెళ్ళాలని, పని ఈ టైంలో మరి ఆఫీసులు ఉంటే రాగలరు, ఎవరైనా రాలేరు. మరి అటువంటి అవకాశాన్ని కూడా కలిగించమని మనం ఏం చేయాలి? భగవంతుని ప్రార్థించి. ఇవన్నీ ఎలాగా వస్తాయి? అష్టైశ్వర్యాలు ఒకసారి కోరుకోండి వద్దాంలే, కానీ ఈ ఆత్మతత్వాన్ని పొందాలన్నటువంటి జిజ్ఞాసను కలుగజేయాలి, దానికి తగినటువంటి సమయాన్ని కలుగజేయాలి, దాని యొక్క స్వరూపాన్ని చూడాలి అన్నటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక, అది తక్కిన కోరికలు ఎలాగైనా తీరుతాయి. ఇది కోరుకుంటేనే ముందుకు వెళ్తాం. తక్కిన కోరికలో కోరాలి, లాంఛన ప్రకారం కోరలేదు అనుకోకుండా, కోరినా కోరకపోయినా వచ్చేవి అవి. కేవలము మోక్షేచ్ఛు ముముక్షు, మోక్షం అనేది కోరి సంపాదించాలి. అందుచేత మరి ఈ ప్రకారముగా మనకి ఇది చక్కగా ఈ యొక్క భక్తిభావంతో ఆ వేదాంత ఉపవనం అధ్యయనమునందు మనం విహారం చేసినటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించాలి. మనం ఇప్పుడు రోజు ఏం చేస్తున్నాం? విహారం. ఉదయం 1 గంట వేదాంత ఉద్యానంలోనే ఉన్నాం, సాయంకాలం 1 గంట వేదాంత ఉద్యానంలోనే సంచరిస్తున్నాం. ఈ వేదాంత ఉద్యానంలో ఉన్న తర్వాత ఈ గాలులన్నీ ఏం చేస్తాయి? మన లోపట ఉన్నటువంటి దుర్వాసనల్ని పోగొడతాయి. అది అన్నమాట. ఎక్కడికైనా మంచిగా వెళ్తే ఫ్రెష్ గాలి వస్తుంది అంటారు కదా, ఆ గాలి ఏం చేస్తుంది అంటే లోపల ఉన్నటువంటి మాలిన్యం ధూళి దుకాణాన్ని పోగొడుతుంది. ఈ గాలి ఏం చేస్తుంది మనకి అంటే వాసన ఏదైతే సంస్కారాలు ఉన్నాయో వాటిని పూర్తిగా పోగొడుతుంది. అందుచేత మరి అటువంటి పోగొట్టినటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, అలాగనే ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి బ్రహ్మానందంతో మనం విరాజినట్లు ఆ భగవంతుడు శివుడు శంకరాచార్యుల వారు అమ్మవారు అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.